గత 2 నెలలుగా సత్తివేడు సబ్ జైలు నందు రిమాండ్లో ఉంటున్న నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు జెడ్పీటీసీ సోదరుడైన సత్య ఇంకా మరో 6గురిని మాజీ పర్యాటక శాఖ మంత్రి నగరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజా పరామర్శించిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోని అరాచకం రాజ్యమేలుతుందని ప్రెస్ మీట్లో మాట్లాడినందుకే పోసానిపై దేశద్రోహం కేసు పెట్టడం అమానుషమని అన్నారు. ఈ సందర్భంగా సాక్షాత్తు ప్రధానమంత్రిపై టీడీపీ నాయకులైన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో గుర్తు చేసుకుని వాటికి ఎందుకు శిక్షలు లేవని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి నోరు తెరిస్తే పోక్సో కేసులు, దేశద్రోహం కేసులు పెడుతూ వారికి బెయిల్ లేకుండా సాంకేతికపరమైన ఆటంకాలను కలిగిస్తున్నారు అంటూ విరుచుకుపడ్డారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ సాక్షిగా అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవిని దొడ్డిదారిన కట్టబెట్టడం అక్రమార్గమని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. గత 2 నెలలుగా నగర నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులైన సత్య మరో 6గురికి బెయిల్ రాకుండా పోలీసులు ఆటంకాలు సృష్టిస్తూ రావడం చూస్తుంటే అధికారులు అమ్ముడుపోయారా అనిపిస్తుందని ఆరోపించారు. అనంతరం సత్తివేడు సబ్ జైలును సందర్శించి వైసీపీ నాయకులైన నగరి నియోజకవర్గ జెడ్పీటీసీ సోదరుడు సత్యను మరో 6గురు కార్యకర్తలను పరామర్శించి వారికి ధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలోని స్థానిక వైసీపీ బీసీ జిల్లా ఉపాధ్యక్షులు సోమశేఖర్, బెల్ట్ టాప్ రమేష్, నిరంజన్ రెడ్డి, మస్తానమ్మ, గోవిందస్వామి, వైస్ ఎంపీపీ రాబర్ట్, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలా తయారైందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ముఖ్యంగా నగరి నియోజకవర్గంలో సిఐ కానీ డిఎస్పీ గారు కానివ్వండి, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకుల్ని టార్గెట్ చేసి వైసీపీకి ఓటేశారన్న ఒకే కారణంతో ఈరోజు అటెంప్ట్ టు మర్డర్లు కానీ, ఫోక్సో కేసులు కానీ, ఈ విధంగా వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వాళ్ళని రిమాండ్లకు పంపిస్తూ వాళ్ళ సీడీ ఫైళ్ళు కోర్టులకు ఇవ్వకుండా కేసు నెంబర్లు తప్పుడు వేసి జైల్లోనే వాళ్ళు మగ్గే విధంగా వాళ్ళు ప్రొలాంగ్ చేయడం అనేది గమనిస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కళ్ళారా మనం అందరం కూడా చూడగలం. ఈరోజు ఒకటే నేను చెప్పగలను, చంద్రబాబు నాయుడు ఈరోజు నీకు ఎవరు కూడా ఎదురు మాట్లాడకూడదు, నువ్వు చేసే తప్పుల్ని ఎత్తి చూపించకూడదు అనేసి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ పార్టీ హోదానివ్వరు. అలాగే మీరు చేసే అవినీతిని ఎత్తి చూపించకూడదని ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ అపోజిషన్ పార్టీకి ఇవ్వరు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా దొంగదారిలో అధికార పార్టీకే పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఇచ్చారు అంటే సిగ్గుచేటు. అంటే మీ అవినీతి బయటకు రాకూడదని మీరు చేసే కార్యక్రమాన్ని ఈరోజు అందరూ కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా మీరు చేసే తప్పుడు స్టేట్మెంట్లు కానీ, తప్పుడు పనులు కానీ, తప్పుడు జీవోలు బయటకు రాకూడదని ఈరోజు సాక్షి కానీ, TV9 కానీ, NTV కానీ ఇలా చాలా ఛానల్స్ని మీరు అసెంబ్లీలోకి రానియకుండా ఎలా అడ్డుపడుతున్నారో కూడా అందరూ గమనిస్తున్నారు. ఇక బయట ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఇదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేసుంటే ఒక్క టీడీపీ కార్యకర్త అయినా, ఒక్క టీడీపీ నాయకుడైనా, ఒక్క జనసేన కార్యకర్త అయినా, ఒక జనసేన నాయకుడైనా ఈ రాష్ట్రంలో బ్రతకగలిగి ఉండేవాళ్ళ. జగన్మోహన్ రెడ్డి గారు జననాయకుడు. అందుకే పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, అందరినీ కూడా స్వేచ్ఛగా బ్రతకనిచ్చారు. అర్హులైన అందరికీ కూడా వెల్ఫేర్ ఇచ్చారు, వాళ్ళ గ్రామాల్లో డెవలప్మెంట్ చేశారు. మీరేం చేస్తున్నారు? కనీసం మీరిచ్చిన వాగ్దానాలను కూడా ఈరోజు నెరవేర్చలేకపోతున్నారు. ఎంతసేపు మాది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వాన్ని స్టిక్కర్లు వేసుకోవడం తప్ప ఈ 2 బడ్జెట్లో మొన్న పెట్టిన బడ్జెట్తో ప్రజలకి క్లియర్ కట్గా అర్థమైంది ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వము అని. ఈరోజు రెడ్ బుక్ మీద పెట్టిన మీ కాన్సన్ట్రేషన్ మీ ఎల్లో బుక్ మేనిఫెస్టో మీద ఎందుకు పెట్టట్లేదు? బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి కావాల, మూలనున్న ముసలమ్మ సాలన్నావు. నువ్వు కూడా ముసలోడివే కదా, అనుభవం ఉన్నవాడివే కదా, 4 సార్లు ముఖ్యమంత్రి అయినోడివే కదా, ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నావు అని అడుగుతున్నా. ఈరోజు పెద్దగా ఏదో 3,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టామని గొప్పగా చెప్పుకున్నారు. దాంట్లో సగానికి పైగా అప్పులు తీసుకొచ్చారు. మళ్ళీ ఈ బడ్జెట్లోనే రాబోయే కాలంలో కూడా ఎంత అప్పు చేయబోతామో
మళ్ళీ మీరు పెట్టడం జరిగింది. సో ఈ అప్పులన్నీ చేసి ఈ డబ్బులు ఏం చేస్తున్నారు?